మిత్రులారా, మన ఇన్ని రోజులు చాట్ జీపీటీ, జెమినీ, మెటా ఇలాంటి వాటి గురించి నేర్చుకుంటూ వెళ్ళాం. సో అమెరికాకి సంబంధించినటువంటి అనేక కంపెనీలు తయారు చేసినటువంటి ఈ ఏఐ మోడల్స్ ప్రపంచంలో మిన్నగా అందరికంటే గొప్పగా ఉన్నాయని చెప్పేవాళ్ళు. కానీ 26 తేదీల నుంచి చూస్తే ఒకే ఒక్క పేరు ప్రపంచాన్ని వణికిస్తుంది. దాని పేరు డీప్సీక్. అమెరికా దేశంలో యొక్క అధ్యక్షుని కూడా ఇట్స్ ఎ వేకప్ కాల్ అని చెప్పేలాగా చేసింది. కంపెనీ చాలా తక్కువ డబ్బులతో 90% అక్యురసీతో ఆన్సర్స్ జనరేట్ చేయగలిగినటువంటి డీప్సీక్ అనే ఒక ఏఐ మోడల్ని తయారు చేయడం. సో ఈ దెబ్బకి ఒక్క రోజులోనే సుమారుగా $1 ట్రిలియన్ స్టాక్ మార్కెట్లో ఈ ఓపెన్ అయ్యి ఎన్విడియా, గూగుల్ లాంటి కంపెనీలన్నీ కూడా నష్టపోయాయి. వ్యాపారవేత్త అయినటువంటి లియాన్ వింగ్ఫై అనే వ్యక్తి తయారు చేసినటువంటి డీప్సీక్ అనేది, అంటే తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడనే సామెత పరంగా ఇన్ని రోజులు మాకంటే మించి ఎవరు తయారు చేయలేరు అని విర్రవీగినటువంటి అమెరికన్ టెక్ దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారి దీనివైపు చూడడము ప్రారంభించాయి. సో మనకందరికీ తెలుసు, మీరు చూస్తున్నటువంటి చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం దీన్ని. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ శామ్ ఆల్ట్మన్ దీన్ని తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత, సో ఓపెన్ ఏఐ రంగంలో, అంటే జనరేటివ్ ఏఐ రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించింది. సో ఈయన చాట్ జీపీటీతో పాటు ఇంకొక 3 మోడల్స్ని తయారు చేసి ఇచ్చారు. సో అందులో అంటే ఇది చాట్ జీపీటీ, అలాగే మనకు బొమ్మల కోసం, అంటే ఫిగర్స్, ఇమేజెస్ కోసం, ఇమేజ్ జనరేట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి డాలీ E3, తర్వాత అదేవిధంగా మిడ్ జర్నీ లాంటి 3 యాప్స్తో ఈ ఏఐ రంగంలో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించాయి. దీనికి అనుగుణంగానే జెమినీ ఇంకా మెటా ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ రంగాన్ని అందిపుచ్చుకోవడం కోసం చాలా పరిశోధనలు చేశాయి. లియాన్ వెన్ఫెంగ్ అనే అతను సో ఈ డీప్సీక్ ఏఐ అనేదాన్ని స్థాపించడం జరిగింది. సో ఇతను మొత్తం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతను యాక్చువల్గా కంప్యూటర్ సైంటిస్టు, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. సో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఇతను ఒక 200 మంది ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తీసుకొని వాళ్ళతో ఓపెన్ ఏఐ లాంటి ఒక మోడల్ని తయారు చేయాలని ప్రయత్నం చేశాడు. $6 మిలియన్ ఈ డీప్సీక్ని ఆయన తయారు చేసి నిజం చేశాడు. అదే ఓపెన్ ఏఐ కానీ, జెమినీ కానీ తయారు కావడానికి $100 మిలియన్ల ఖర్చు అయింది. అట్లీస్ట్ ఇది కేవలము 2%, అంటే వాళ్ళు ఖర్చు చేసిన దాంట్లో 2% డబ్బుతో ఈ మోడల్ అనేది తయారు చేయడం చాలా అరుదైన గొప్ప విషయంగా అందరూ భావిస్తున్నారు. అందుకే దీనికి అంత పేరు వచ్చింది. సో అదేవిధంగా మనకి ఇండియాకి చెందినటువంటి అరవింద్ శ్రీనివాస్ కూడా పెర్ప్లెక్సిటీ అనే ఏఐని మోడల్ని తయారు చేశాడు. ఇది గూగుల్కి గట్టి పోటీని ఇస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్గా ఇది చాలా గట్టి పోటీని ఇస్తుంది. సో అదేవిధంగా ఇలాంటి యువకులందరూ కలిసి చాలా గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నారు. సో ఈ డీప్సీక్ వల్ల నేడు అమెరికన్ కుదేలైపోయింది. అమెరికన్ మార్కెట్, షేర్ మార్కెట్ అంతా కూడా ఈ టెక్ దిగ్గజాల షేర్లన్నీ కూడా చాలా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయాయి. ఒక్క రోజులోనే $1 ట్రిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. అది అలాగా జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం డీప్సీక్ని పరిశీలిద్దాం. సో మీరు డీప్సీక్ అని టైప్ చేసిన వెంటనే సో మీకు డైరెక్ట్గా యాప్గా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ షార్క్ ట్యాంక్ అనే బొమ్మ ఉంటుంది చూడండి. సో ఇలాగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మామూలుగానే గూగుల్తో దీనికి లాగిన్ అవుతారు. సేమ్ ఇలాంటి హోమ్ పేజీ మీకు కనిపిస్తుంది. సో ఇది దీని యొక్క ఇంటర్ఫేస్ అనమాట. హాయ్, ఐఎమ్ డీప్సీక్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనేసి వస్తుంది.
సో ఇక్కడ మీరు దీన్ని టెక్స్ట్ చేయొచ్చు, మీరు ఏది ఏది కావాలంటే అలాగే టెక్స్ట్ చేయొచ్చు. ప్రస్తుతం నేను తెలుగులోనే టైప్ చేయడానికి ట్రై చేస్తాను. యుద్ధం ఉంది గూర్చి ఒక కవిత రాయి. సో మనం అడిగిన వెంటనే సో యుద్ధం గురించి అది రాస్తూ పోతుంది చూడండి. అలాగే ఇలాగా మనకి వెంటనే సమాధానాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా మహాకుంభమేళా గురించి అడుగుదాం. అటు ప్రయాగ అని అంటారు. దాని గురించి చూడండి, చాలా క్విక్గా చాలా అక్యురేట్ అయినటువంటి ఆన్సర్ని అది ఇస్తుంది అనమాట. సో చాట్‌జీపీటీ ఏ పైన అయితే చేస్తుందో, జెమినీ ఏ పైన అయితే చేస్తుందో దాన్ని చాలా తక్కువ డబ్బుతో చాలా తక్కువ ఖర్చుతో వీళ్ళు తయారు చేయడం జరిగింది. తక్కువ మంది ఎంప్లాయీస్, తక్కువ మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఇలాంటి ఏఐకి మేమే గుత్తాధిపత్యం వహిస్తాం, మాకు మించి వాళ్ళు ఎవరు లేదని చెప్తున్నటువంటి అమెరికా ఈరోజు దిగాలు పడి కూర్చొనిందనమాట. చూడండి, ఇది చక్కగా ఆన్సర్ ఇచ్చింది. అదేవిధంగా మీరు దీనిపైన మీరు సెర్చ్ చేసుకోవచ్చు, అక్కడికక్కడే మీరు సెర్చ్ చేసుకొని వాడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లస్ సింబల్కి వెళ్తే ఫోటోని యూస్ చేయొచ్చు. అంటే ఫోటోలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో, డేటా ఏదైతే ఉందో దాన్ని టెక్స్ట్ చేసి ఇస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్కి వెళ్ళి మనం ఏదైనా ఒక డాక్యుమెంట్, సో ఎగ్జాంపుల్కి ఈ డాక్యుమెంట్ నేను తీసుకున్నాను, స్క్రీన్ షాట్ అది. సో అది కాపీ అయిన తర్వాత నేను దాని గురించి అడిగితే అది టోటల్గా దాని గురించి అనాలిసిస్ చేసి కంప్లీట్గా అది డీప్సీక్ గురించే ఉన్నటువంటి అది. సో దాని గురించి కంప్లీట్గా నాకు అందిస్తుంది. సో ఇలాగ 3 టైప్ ఆఫ్ మోడల్స్, ఒకటి ఇమేజ్ ఓసిఆర్, ఒకటి ఫోటో ఓసిఆర్, ఒకటి డాక్యుమెంట్ ఒకటి. దెన్ మీరు న్యూ చాట్కి వెళ్తే న్యూ చాట్ వస్తుంది. అలా కాకుండా ఓల్డ్ చాట్ని కాపీ పేస్ట్ చేసుకొని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి యాప్స్ మన భారతదేశంలో ఎప్పుడు వస్తాయనేది $1 మిలియన్ ప్రశ్న. సో నిరంతరం పిల్లలకి ర్యాంకులు, ఇంజనీరింగు లేదా నీట్, ఈ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే విద్యా సంస్థలు అనేకము వాళ్ళలో క్రియేటివిటీని చంపేస్తున్నాయి. కేవలం ఆ 2 సాధించకపోతే ఇంక వేరే చదువు ఏది లేదన్నట్టుగా చేస్తున్నాయి. సో క్రియేటివ్గా ఆలోచించేటువంటి బ్రెయిన్ని మనం రూపొందించాలంటే నిరంతరము విద్యా వ్యవస్థ పైన, టెక్నాలజీ పైన, సృజనాత్మకత పైన, సొంతంగా ఆలోచించడం పైన, స్వయం ప్రతిపత్తి సాధించడం పైన విద్యని అందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. అందరూ, నేను ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈ డీప్సీక్ గురించి, మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు.